ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ డీఐజీ రాఘవేంద్ర వత్స సారథ్యంలోని సిబిఐ బృందం కవిత నివాసంలోనే ఆమెను విచారిస్తోంది. సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు కవిత వివరణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కవిత న్యాయవాది సమక్షంలోనే ఆమెను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. సిబిఐ అధికారులు అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది. కవిత నివాసం నుంచి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఆల్రెడీ కవితని ప్రశ్నిస్తున్న సిబిఐ ఆఫీసర్స్ కవిత నుంచి స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేస్తారా, లేకపోతే ప్రొలాంగ్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపే అవకాశం ఉందా? సిద్ధేష్, ఈరోజు జరుగుతున్నది 160 సిఆర్పిసి ప్రకారం ఒక నోటీస్ ఇచ్చారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని అనుమానాలు కావచ్చు, లేకుంటే వాళ్లకు సిబిఐ అధికారులకు దొరికినటువంటి కొన్ని ఆధారాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత యొక్క ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది ఆమె దగ్గర క్లారిఫికేషన్ తీసుకునేందుకు 160 సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇచ్చారు. ఎప్పుడైనా 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత 161 సిఆర్పిసి కింద ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంటే ఆమెను చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్డ్గా ఉంటాయి. ముఖ్యంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి డబ్బులు ఏ విధంగా తరలించారో, దాంట్లో మీ పాత్ర ఉందా, మీకు సంబంధించినటువంటి మనుషులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా, మీకు సంబంధించినటువంటి ఫోన్లు ఎందుకు మార్చి, ఇటువంటి చాలా క్వశ్చన్స్తో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. మొత్తం 5గురు టీంతో కూడినటువంటి సిబిఐ బృందం చేరుకుంది. అందులో ఒక మహిళా అధికారిగా ఉన్నారు. అయితే వీళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలనేటువంటిది అటు ఎమ్మెల్సీ కవిత దగ్గర గ్యారెంటీ లేదు. ఆమె ఇష్టంగా, లేకుంటే తనకు సంబంధం లేనప్పుడు నాకు సంబంధం లేదనేటువంటి ఒక మాట ఆన్సర్ చెప్పొచ్చు, లేకుంటే ఈ క్వశ్చన్ నేను సమాధానం చెప్పను అని చెప్పొచ్చు, లేదంటే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం, దీన్ని పూర్తిగా ఇది తప్పు, దీన్ని సంబంధించి పూర్తిగా మీరు తప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారనేటువంటి చెప్పేటువంటి అధికారం పూర్తిగా ఎమ్మెల్సీ కవితకు ఉంటుంది. ఆమె లీగల్ టీం కూడా ఆమెతో ఉంటుంది. కాబట్టి ఏమైనా క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ ఇవ్వకుండా ఉండడం, లేకుంటే వాటిని పూర్తిగా తప్పు అనేటువంటి నిర్ధారించేటువంటి ఒక ఆప్షన్ ఎమ్మెల్సీ కవిత దగ్గర ఉంటుంది. ఫైనల్ గా స్టేట్మెంట్ మీద ఎమ్మెల్సీ కవిత సిగ్నేచర్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇది ఈ రోజు జరిగేటువంటి మొత్తం 161 సిఆర్పిసి కింద జరిగేటువంటి రికార్డ్. 160 సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇస్తారు, 161 సిఆర్పిసి కింద ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఒకవేళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు పూర్తిగా ఇందులో ఎటువంటి తప్పు లేదు అని వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెందితే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఎమ్మెల్సీ కవితను పిలిచేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ లేదు అనుకుంటే మళ్ళీ దాన్ని 41 సిఆర్పిసి కింద కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ప్రొసీజర్ ఈ రోజు మాత్రమే జరుగుతుందా, ఇంకా రేపు కూడా జరుగుతుందా, దీన్ని కొనసాగిస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్ అనేటువంటివి సిబిఐకి సంబంధించినటువంటి నిర్ణయాధికారం, సిబిఐ తీసుకునేటువంటి నిర్ణయాధికారం ఉండొచ్చు. ఎందుకు ఎమ్మెల్సీ కవితను వాళ్ళ ఇంట్లోనే విచారిస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా చాలా మంది రేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత చిన్నపిల్లలకు, మహిళల కింద ఒక ప్రొవిజన్ ఉంటుంది, వాళ్ళను ఇంటి దగ్గరికి వెళ్ళి విచారించాలి అనేటువంటిది. కేవలం ఈ ప్రొవిజన్ కోసం మాత్రమే సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత అడిగారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చారు. అంతే మినహా ఆమె ముఖ్యమంత్రి కూతురు అని కావచ్చు, లేకుంటే ఆమె లీడర్ అని కావచ్చు, ఎమ్మెల్సీ అని ఎటువంటి భావజాలం ఉండదు. ఎటువంటి భేదాభిప్రాయాలు వేరేలకు సంబంధించినటువంటి భిన్న విధంగా ఇన్వెస్టిగేషన్ చేయటువంటి అవకాశం ఉండదు. కేవలం మహిళలు, చిన్న పిల్లలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించేటువంటి ఒక ప్రొవిజన్ 160 సిఆర్పిసి ఇస్తుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడికి సిబిఐ అధికారులు రావడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత వరకు జరుగుతుందా, 2 గంటల్లో పూర్తవుతుందా అనేటువంటిది సిబిఐ చేసేటువంటి క్వశ్చన్స్, వాళ్ళు విచారణ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఇది మొత్తం జరగబోతోంది. 41 సిఆర్పిసి ఇస్తారా, తర్వాత దీంట్లో సంతృప్తి చెందుతారా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా వచ్చేటువంటి ఒక పార్ట్ గా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. 11 గంటలకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. డీజీ ర్యాంక్ అధికారి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 5గురు టీం ఉంది. ఈ మొత్తం కేసుకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీలో ఏవైతే రీటైల్ షాపులు కేటాయించారో, ఏవైతే L1 కేటగిరీ షాపులు కేటాయించారో, ఏవైతే పెద్ద డిస్టిలరీస్ కి సింగిల్ బ్రాండ్ షాప్స్ కేటాయించారో, ఈ కేటాయింపుల్లో చాలా వరకు డబ్బు అనేటువంటిది బ్యూరోక్రాట్లకు, అదేవిధంగా పొలిటీషియన్స్ చేతులు మారింది. దాంట్లో ఒక లాబీ పనిచేసింది. ఆ లాబీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ప్రధానంగా ఇప్పటి వరకు అమిత్ అరోరాకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒక అనుమానం సిబిఐ వ్యక్తం చేసింది. ఆ అనుమానం ఆధారంగానే ఈరోజు మొత్తం 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారమే 161 సిఆర్పిసి కింద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఇది ఒక పార్ట్. దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరులో మిగిలింది క్వశ్చన్స్ ఏం చేశారు, క్వశ్చన్స్ ఏం అడిగారు, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది అది పూర్తిగా సిబిఐ ప్రోరాగేటివ్ వాళ్ళకు ఉన్నటువంటి అధికారం. ఇంక్రిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా నిజంగానే, లేదంటే కేవలం అనుమానాల ఆధారంగా, లేకుంటే ఇతర వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా, లేకుంటే ఎవరైతే పూర్తిగా అప్రూవర్గా మారారో వాళ్ళు చెప్పిన సమాచారం ఆధారంగా జరుగుతుందా అనేటువంటిది మనం డెఫినెట్గా అది సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం మాత్రమే. బట్ రెండో విషయం, పొలిటికల్గా ఒక ఫైట్ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ చేస్తుంది. ముఖ్యంగా ఇది కేవలం పొలిటికల్ వెండెట్టా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని వీక్ చేయడానికి కవితను పూర్తిగా టార్గెట్ చేశారు అనేటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక పోరాటం
పోరాటం. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కంటిన్యూగా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక బల ప్రదర్శన ఇక్కడ కవిత ఇంటి దగ్గర కనిపించడం లేదు. మీడియా వాళ్ళని అలో చేశారు. ఒకరిద్దరు నాయకులు మాత్రం కనిపిస్తున్నారు. కేవలం మీడియా వాళ్ళు. నాకు కొద్ది దూరంలో ఉన్నటువంటి బారికేడ్స్ తర్వాత ఉన్నటువంటి కవిత ఇంటిలోనే విచారణ జరుగుతోంది. అధికారులు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. వచ్చినటువంటి దృశ్యాలు. సో డెఫినెట్ గా విచారణ సమయం ఎంత ఉంటుంది, విచారణలో ఎటువంటి అంశాలు ఇస్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సార్, ఈరోజు విచారణ జరుగుతున్నారు. ఒక విచారణ మాత్రమే, ఎందుకు దీన్ని బీఆర్ఎస్ కావచ్చు లేకుంటే మీ లీడర్షిప్ కావచ్చు ఎందుకు దీన్ని ఇంత హంగామా చేస్తున్నారు, లేకుంటే ఇది ఒక రాజకీయ వెండెట్ట అంటున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎక్కడ హంగామా చేస్తారు సార్ మీరు చెప్పండి. చాలా చోట్ల కనీసం ఒక కార్యకర్త ఉన్నాడు ఇక్కడ, ఎంత సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదే బిఎల్ సంతోష్ నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి 100 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి దొరికిన దొంగలు బిఎల్ సంతోష్ దాన్ని ఎన్నుకున్నాడని చెప్పేసి వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళ ఆడియోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నారని చెప్పిన సందర్భంలో ఇలా బిఎల్ సంతోష్ గారు ఎడిపోయింది సార్. ఎందుకు ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడదాము. సో ఇది కేవలం ఒక చెప్తున్నానంటే వారు తప్పించుకుంటున్నారు. కానీ రాజ్యాంగం మీద, రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇలా కవిత గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మొన్న మల్లారెడ్డి మీద చేసిర్రు, వచ్చిండ్రు. అంతకుముందు వారు మన కరీంనగర్ మంత్రి దొంగల కమలాకర్ మీదకి వచ్చిండ్రు, రవిచంద్ర దగ్గరికి వచ్చిండ్రు. కవిత గారు నిన్న ఒక మాట చెప్పారు, ఎవరు కార్యకర్తలు రావద్దని చెప్పారు. మీరు కూడా ఈ 2-3 రోజులు మాట్లాడి ఉంటారు. ఎట్లా కనిపిస్తున్నారు ఆమె? అంటే విచారణ అంటే కొంత ఏమైనా ఆందోళన కనిపిస్తుందా, లేకుంటే ఏమని చెప్తున్నారు మీరు? చాలా ఫైటర్ డాక్టర్ అండి ఆమె. తెలంగాణ ఉద్యమకారురాలు, ఒక సాంస్కృతిక యోధురాలు. తన దాదాపుగా 20 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనరు. సాంస్కృతిక ఔన్నత్యం, తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచం చాటినటువంటి ఒక వీర వనిత. రుద్రమాదేవి లాగా ఒక చాకల ఎల్లమ్మ లాంటి వారసత్వాన్ని పుడుకున్నటువంటి ఆడబిడ్డ. బీజేపీ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆమె అరెస్ట్ అవుతారు ఈ కేసులో అనేటువంటి మాట బీజేపీ స్టేట్ చూడండి. సిబిఐ, ఈడీ, ఐటీలకు ఏం సాంటిటీ ఉంటుంది? బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి, మహిళా మోర్చా, బీసీ మోర్చా ఇట్లా సంఘాలు ఉంటాయి కదా, 100 సంఘాలు ఉన్నాయి కదా. అట్లాంటి అనుబంధ సంఘంగా మారిపోయింది సిబిఐ, ఈడీ, ఐటీ. ఒక తెలంగాణకి పరిమితం. కవిత గారిని టార్గెట్ చేశారు చెప్పండి, చాలా మంది ఉన్నారు కదా. ఒక్క తెలంగాణకే పరిమితం కాదు ఇది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా గతంలో జగన్ గారి మీద చేసిన సిబిఐ రాజకీయ ప్రత్యర్థులు బలీనం చేయడం కోసం చేసిన సందర్భం. దానికి ఏం సాంటిటీ ఉన్నది? ఇలా వారిని ప్రజలు గెలిపించారు కదా. అట్లనే ఇలా దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక కేవలం బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ బలహీనపడ్డది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతీయాలి, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా, అవినీతి పార్టీలుగా ముద్రేయాలి. మీద జరుగుతున్నటువంటి దాడిగా చెప్తున్నారు. పెద్దగా ఈరోజు షో ఆఫ్ స్ట్రెంత్ లేదు, అంటే బల ప్రదర్శన లేదు. కానీ ఒకరిద్దరు లీడర్లు వచ్చారు. బట్ డెఫినెట్ గా బీఆర్ఎస్ ఒక పబ్లిక్ లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ వెండెట్ అనేటువంటి ఒక ప్రచారం అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సాయంత్రం వరకు విచారణ జరిగిన తర్వాత 161 సిఆర్పిసి ప్రకారం జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ రికార్డులో ఎటువంటి అంశాలు వస్తాయి, కవిత ఏ విధంగా సమాధానాలు చెప్తారు, వేటిని దాటవేస్తారు అనేటువంటి ఆధారంగా వచ్చేటువంటి రోజుల్లో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సిబిఐ వైపు నుంచి ఉండబోతోంది. ఆ తర్వాత 41 సిఆర్పిసి ఇస్తారా, మళ్ళీ విచారణకు పిలుస్తారా? గతంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళను ఎటువంటి నోటీస్ లేకుండా కూడా అరెస్ట్ చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ ఇన్వెస్టిగేషన్ లో కవిత పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది ఒక అంచనా రావడానికి, లేకుంటే సిబిఐ ఒక భూమిక క్రియేట్ చేసేటువంటి పనిలో ఈ రోజు ఉందనుకోవచ్చు. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ గా సిబిఐ ఎటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోబోతుంది అనేటువంటిది అటు ఈ ఇన్వెస్టిగేషన్ లో లిక్కర్ స్కామ్ లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా డెఫినెట్ గా ఒక పెద్ద విషయంగా మారబోతోంది. సిద్ధేష్. ఓకే ఇస్మాయిల్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు సిబిఐ ఆఫీసర్స్. సిబిఐ డిఐజీ రాఘవేంద్ర వత్స సారథ్యంలోని సిబిఐ బృందం కవిత నివాసంలోనే ఆమెను విచారిస్తోంది. సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు కవిత వివరణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కవిత న్యాయవాది సమక్షంలోనే ఆమెను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. సిబిఐ అధికారులు అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది.